chief guest, Sri K.T. Ramarao Garu, to deliver his address. Thank you. Andariki namaskaram. గౌరవనీయులు ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణలో అందులో మన సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలంలోని గుంతపల్లి గ్రామంలో ఈ మోనన్ అనే కంపెనీని స్థాపించడానికి విచ్చేసిన ఆ కంపెనీ యొక్క అధిపతి గౌరవనీయులు ఒలివియే మునా గారు, గౌరవనీయులైన వారి కంపెనీ సహచరులందరికీ, గౌరవ మా ఫ్రెంచ్ సీజీ గారు థియరీ గారు వారికి, అదేవిధంగా మా శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారు, మరి సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మొన్ననే కేసీఆర్ గారు సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన గౌరవనీయులు పెద్దలు చింతా ప్రభాకర్ గారు, కొద్ది గట్టిగా సపోర్ట్లు కొట్టాలి, గౌరవనీయులు మా అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ అఖిల్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులైన మా పరిశ్రమల శాఖ అధికారులు, గౌరవనీయులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సత్యనారాయణ గారు, గౌరవనీయులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు భిక్షపతి గారు, స్థానిక సర్పంచ్ సోదరులు అనంత్ రెడ్డి గారు, అదేవిధంగా మీరంతా అనంత్ రెడ్డి ఫ్యాన్స్ ఇక్కడ అందరికీ, అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. Firstly, I'd like to thank you, Olivier, for inviting us to your event, because as you said, doing business in India, for someone who's new to this country, has been known to be a challenge, but that is something that we've decided as a state to do our best to change it. Under the leadership of our Honorable Chief Minister, Shri KCR, we've set out in 2014 to do our best to ensure that our policies become extremely welcoming and extremely easy for any investor to come in and invest. Now today, as a result, we have some of the most important French companies who have come into this state in the last few years. We've not only had Safran, who started nearly 3 factories in fact, and we've also had one of the largest manufacturing plants of Schneider. We've recently had success with SDG, who've launched a plant along with Corning. We also have had Teleperformance, another very strong French company, launching its operations here. We also have had a fair bit of success from Theolis, and I think there's a number of others who I can't recall right now, but it's been a good ride so far. Now, it always has been the Americans so far, mostly, leading from the front, Googles, the Amazons, the Apples, etc. I also have to add Pepsi and Coke. Both of them have their large manufacturing plants and bottling plants right here. What's even more impressive now is with you joining in. I think now the food processing ecosystem of Telangana has really gone a notch up. Coke, MAN, Pepsi, Mars, the chocolate maker, and now with Mona, I think we really have a great story to narrate to the rest of the country. మీకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన పిల్లలకి ఉపాధి అవకాశాలు సృష్టించాలి, మన పిల్లలకి ఇక్కడనే మన ప్రాంతంలో ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో ఇవాళ టీఎస్ఐ పాస్ అనే ఒక కొత్త విధానాన్ని, పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి దానిలో భాగంగా మనకి ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గుంతపల్లి గ్రామంలో, మీ గ్రామంలో ఈరోజు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ మోనిన్ అనే కంపెనీ ఇక్కడ తమ పరిశ్రమను స్థాపించబోతా ఉంది. ఈ పరిశ్రమ సిరప్స్ తయారు చేస్తుంది, అంటే రకరకాల కాక్టైల్స్లో, ఇతర డ్రింక్స్లో వాడే సిరప్స్ని వీళ్ళు తయారు చేస్తారు. అంతర్జాతీయంగా ఈ కంపెనీకి చాలా పెద్ద పేరుంది.
దాదాపు వాళ్ళ టర్నోవర్ చూస్తే 4,300 కోట్లు ప్రతి సంవత్సరానికి. ఈ ఒక్క పరిశ్రమ, ఈ ఒక్క యూనిట్ వారు ఇందాక చెప్పింది మీరు విన్నారు. జీరో వేస్ట్ ప్లాంట్ ఇది. అంటే ఎట్లాంటి కాలుష్యం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ పరిశ్రమలకు ఈ ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా కాలుష్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి వారు చెప్పారు. What I've been telling them is that this plant will be a zero pollution plant which will not cause any pollution in the local area. అది మాత్రమే కాదు, వారు చెప్పింది ఏమంటే ఇది మాకు ప్రపంచంలో 8వ ఫ్యాక్టరీ. దీన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి ప్రత్యక్షంగా 150 మందికి పరోక్షంగా మరొక 200 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వారు చెప్పారు. దానికి కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. All I request you, Olivier, is if you can make this your Indian plant. I believe this is the only plant in South Asia, in the entire South Asia. If you can make this the hub, because the Indian market itself is quite huge. The Indian market itself, now we are the most populous nation on the planet. Besides the fact that we are the most populous nation, we are a large consuming country. I think what's even more important is you can cover the entire Middle East and part of Southeast Asia as well from this plant. So I hope you will not only invest 300 crores, but eventually expand and invest a lot more. And more importantly, I'd like to make a request. Our Honorable Chairman, Chinta Prabhakar, and all of our local legislators and local public representatives, all they have been asking is, they will cooperate with you fully and the officials also will cooperate with you fully. But all they've been asking is that the local youths of Telangana be gainfully employed in our plant here. So my humble request to you, please work with the local administration in ensuring that the skilling that needs to be imparted is provided and in ensuring that the local youth get the jobs that they deserve. ఇక్కడ ఒక మాట మీ అందరితో కూడా, ఒక పరిశ్రమని ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి తేవాలంటే ఇంతకుముందు వారు చెప్పింది మీరు విన్నారు. ఇక్కడికి రాకంటే ముందు 8 రాష్ట్రాలు తిరిగారు. వాళ్ళకెవరు నచ్చలేదు. నచ్చక చివరికి 2018లో మమ్మల్ని కలిసిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలోని ప్రగతిశీల విధానాలు చూసిన తర్వాత మీ రాష్ట్రంలో మాకు మీ రాష్ట్రం మీద నమ్మకం కుదిరింది, మీ రాష్ట్రం మీద గురి కుదిరింది, అందుకే మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి ఇప్పుడు వారు చెప్పారు. మరి ఇంత కష్టపడి తెచ్చుకున్న ఒక పరిశ్రమ, ఎందుకంటే ఆహార శుద్ధి రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్లో 300 కోట్ల రూపాయలు అంటే ఇతర రంగాలతో పోలిస్తే 1500-2000 కోట్ల రూపాయల పెట్టుబడితో సమానం. కాబట్టి ఇంత కష్టపడి ఒక పరిశ్రమను తీసుకొచ్చే క్రమంలో స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో ఇక్కడ ఉండే సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ ఇతర నాయకులు కానీ మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి పరిశ్రమని సాఫీగా నడిచే విధంగా వాళ్ళకేమైనా చిన్న చిన్న చిక్కులు వచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు దగ్గర ఉండి ఆ సమస్యలు పరిష్కరించి మన పిల్లలకు కొలువులు వచ్చే విధంగా, మన రాష్ట్రానికి పన్నులు వచ్చే విధంగా, మన రాష్ట్ర సంపద పెరిగే విధంగా మీరే దగ్గరుండి కష్టం చేసి కొద్దిగా వాళ్ళని కాపాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియక చిన్నగా ఇబ్బందులు పెడతా ఉంటారు. కొంతమంది రాజకీయం కోసం కూడా దీనిలో ఇదైతుంది అదైతుంది, దీనివల్ల ఫలానా నష్టమవుతుంది ఫలానా నష్టమవుతుంది అని చెప్పి పుకార్లు కూడా సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి నేను స్థానికంగా ఉండే మా సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని, జెడ్పీటీసీ గారిని, ఎంపీపీ గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నా, మా చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి దగ్గర ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మంచి పని 18 నెలల్లో ఫ్యాక్టరీ కడతాం వాళ్ళు చెప్తున్నారు, దయచేసి పూర్తిగా సహకరించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక్క కంపెనీ సక్సెస్ఫుల్గా ఇక్కడ ఒక ఫ్రెంచ్ కంపెనీ వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే వాళ్ళు ఫ్రాన్స్కి పోయి 100 మందికి చెప్తారు భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అట్లా చెప్పాలి అంటే మనకు వాళ్ళకి ఇక్కడ ఇచ్చే స్వాగతం, వాళ్ళకి ఇక్కడ లభించే ఆతిథ్యం చాలా కీలకం. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా, ఇట్లాంటి కంపెనీలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నప్పుడు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన దగ్గర పెట్టుబడి పెడుతున్నప్పుడు వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశానికి ఆదర్శంగా నిలబడుతున్నది. ఒకనాడు 68 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే వరి ధాన్యం సేకరించే తెలంగాణ ఈరోజు 3.5 కోట్ల ధాన్యాన్ని సేకరించే స్థాయికి కేసీఆర్ గారి నాయకత్వంలో 15వ స్థానం నుంచి నెంబర్ 1 స్థానానికి పంజాబ్ హర్యానాను దాటి ఇవాళ వరి ధాన్యం ఉత్పత్తిలో బ్రహ్మాండంగా నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాం. కేవలం ఒక వరి ధాన్యంలోనే కాదు,
ఇవాళ మన దగ్గర పండే పత్తి బంగారం. మన పత్తికి ఇవాళ దేశం మొత్తంలో డిమాండ్ ఉన్నది. అదేవిధంగా రేపటి రోజున మీ అందరు చూస్తూ ఉన్నారు, ఒక్కటి కాదు 5 రకాల విప్లవాలు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగంలో మన కళ్ళ ముంగటనే ఆవిష్కారం అవుతా ఉన్నాయి. మొట్టమొదటిది తెలంగాణలో వస్తున్న కొత్త హరిత విప్లవం. ఇక్కడ వస్తున్న పంటలు ధాన్యం ఉత్పత్తి మాత్రమే కాదు, ఇక్కడ మనం పెంచుతున్న చెట్లు హరితహారం లాంటి కార్యక్రమం వల్ల సస్యశ్యామలమై ఒక సస్య విప్లవం, ఒక హరిత విప్లవం నెంబర్ 1 తెలంగాణలో వస్తూ ఉంది. రెండవది మనకు ముఖ్యమైనది, ఇవాళ తెలంగాణలోని చెరువులు కుంటలు 46,000 చెరువులు కుంటలు ఉన్నాయి తెలంగాణలో. వీటిల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా చేప పిల్లలను పెంచి భారతదేశంలోనే ఈరోజు ఇన్లాండ్ ఫిషరీస్లో, అంటే సముద్ర తీరం లేకపోయినా చెరువులు కుంటలు ఉన్న భూభాగంగా ఏదైతే మనం ఉన్నామో అలా చేప పిల్లలు ఇప్పుడు దాదాపుగా 30 కోట్ల పైచిలకు చేప పిల్లలు అందులో పెంచుతా ఉన్నాం. దానివల్ల మొత్తం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఇన్లాండ్ ఫిషరీస్కి తెలంగాణ ఇవాళ పేరు తెచ్చుకుంది. దానివల్ల ఏమవుతుందంటే చేప పిల్లల ఉత్పత్తికి ఒక నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అంటారు దాన్ని. ఆ చేపల్ని మళ్ళీ ఇతర రాష్ట్రాలకు కూడా పంపించేదానికి ఒక ఆస్కారం ఉండే విధంగా మన గంగపుత్ర సోదరులు, మన ముదిరాజ్ సోదరులు, మన మత్స్యకారులకు ఉపాధి లభించే విధంగా చేయడం వల్ల ఒక నీలి విప్లవం కూడా మన కళ్ళ ముంగటనే ఆవిష్కారం అవుతున్నది. ఇవాళ మాంస ఉత్పత్తిలో తెలంగాణ భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్నది. మనం ఏదైతే జీవాలను ఇయ్యాలే మన యాదవ సోదరులకి, కురుమ సోదరులకి, గొల్లా కురుమ సోదరులకని నిర్ణయం తీసుకున్నామో దానివల్ల ఈరోజు పశు సంపద ఏదైతే రెట్టింపైందో దానివల్ల మాంస ఉత్పత్తికి అవకాశం వచ్చి బ్రహ్మాండంగా భారతదేశంలో ఒక కొత్త గులాబీ విప్లవం, పింక్ రెవల్యూషన్ అంటారు, మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటారు, దానికి కూడా ఊతముచ్చినట్టయింది. గులాబీ విప్లవం అంటే బీఆర్ఎస్ విప్లవం కాదు. గులాబీ విప్లవం అంటే మాంస ఉత్పత్తికి పెద్దపీట వేస్తా ఉన్నాం. దానివల్ల ఇక్కడ మా యాదవ సోదరులు, కురుమ సోదరులు, కటిక సోదరులు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, వాళ్ళ యొక్క ఆదాయం పెంచే విధంగా ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. దాంతోపాటు మీకు తెలుసు, ఒకనాడు నష్టాల్లో ఉన్న విజయ డైరీ, పాల ఉత్పత్తి లేక ఆ పాడి పరిశ్రమకు సరైన ప్రోత్సాహం లేక నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఇవాళ మనం లీటర్కి 4 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల లాభాల్లోకి వచ్చింది విజయ డైరీ. ఒక కొత్త క్షీర విప్లవం, ఒక శ్వేత విప్లవం, ఒక వైట్ రెవల్యూషన్ మన కళ్ళ ముందే సాక్షాత్కారం అవుతా ఉన్నది. ఇక 5వది మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి ఏదైతే ఎడిబుల్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్ కానీ వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామో ఆ దిగుమతి చేసుకునే కర్మ మనకు ఉండొద్దు, మన దేశంలోనే ఆయిల్ పామ్ పెంచాలని చెప్పి మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట పెంచడానికి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ఎల్లో రెవల్యూషన్ అంటారు. అందులో భాగంగా ఇప్పటికే 1.5 ఎకరాల్లో బ్రహ్మాండంగా మనం పంట పండిస్తా ఉన్నాం. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏంటంటే ఈ 5 రకాల విప్లవాలు, సస్య విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, అదేవిధంగా ఎల్లో రెవల్యూషన్, ఈ 5 వల్ల తెలంగాణలో ఒకవైపు పారిశ్రామికీకరణ, ఒకవైపు పల్లె ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు అనుసంధానం చేసి రైతులకు, మత్స్యకారులకు, మా ముదిరాజ్ సోదరులకి, మా యాదవ సోదరులకి అందరికీ కూడా లాభమయ్యే విధంగా ఇన్ని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా చేస్తూ ఉన్నది. చేస్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, రాజకీయాలు ఎన్నికలప్పుడు చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుపడాలి అంటే ఏ రాజకీయము లేకుండా ఇట్లాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా వారిని ఆహ్వానించి వారికి ఏమైనా సమస్యలు ఉంటే చూసుకొని వాటిని పరిష్కరించి మన పిల్లలకు కొలువులు వచ్చే విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చుకొని వాళ్ళకు సరైన తర్ఫీదునిచ్చుకొని బ్రహ్మాండంగా ఆ పరిశ్రమలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం తీసుకొచ్చిన మంచి విధానాలకి ఇవాళ ఎక్కడెక్కడి నుంచో కంపెనీలు వస్తూ ఉన్నాయి. అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇంకా ఇంగ్లాండ్ నుంచి, ఇంకా ఇతర దేశాల నుంచి, ఎంతో దేశాల నుంచి మనకు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ టెంపో ఇట్లా కొనసాగితేనే రాష్ట్రంలో ఒకవైపు సంపద సృష్టిస్తూ మరొక వైపు ఆ సంపదను సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదలకు అందించాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో అది కొనసాగాలి అంటే ఈ పారిశ్రామికీకరణ ముందుకు పోవాలి, రాష్ట్రంలో సంపద పెరగాలి, శాంతి భద్రతలు బాగుండాలి. మీ సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ I thank Monin India. I sincerely thank you. You said 18 months for inauguration of the plant. I was hoping for 12 months. I was thinking you'd say 12 months, but I think your team will have a heart attack.
I'll leave it at 18 months. Just to be sure. Okay. అంటే తప్పకుండా 18 నెలల్లో చేస్తా అని చెప్తున్నారు ఆయన. 18 నెలల్లో ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం కావాలంటే స్థానిక నాయకులందరి ప్రోత్సాహం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. Thank you so much, sir. It's always awe-inspiring to hear from you. And I know, we all know that you keep really tough schedules. Despite that, you could make time for being with us. Ladies and gentlemen, at this point in time, may I request Mr. Olivier Monin to present a memento to our honorable chief guest, Shri K.T. Ramarao Garu. What a love-filled and warm moment being captured here with KTR, sir. A specially curated hamper as a token of our respect and gratitude, sir. An Indo-French souvenir to narrate a story of innate Indianness in subtly French style. May I request Mr. Germa to present a memento to Mr. Jayesh Ranjan. Thank you for joining us today, sir.